వినుట నేర్పుమయా, వినుట నేర్పుమయా, నీ స్వరమును వినుట నేర్పుమయా. ప్రతి ఉదయమున విను బుద్ధిని నాకు కలిగించుమా, శిష్యునికి కలిగిన చెవిని నాకు దయచేయుమా. యేసయ్యా వినుట నేర్పుమయా, నీ స్వరమును వినుట నేర్పుమయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఇందులో మనకి తిష్బీడైన ఏలియా మనకు కనిపిస్తాడు. తిష్బీడైన ఏలియా అంటే అర్థం యెహోవా వైపుకు త్రిప్పువాడు అని అర్థం. దేవుడు ఈయనని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రవక్తగా ఉంచాడు. దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టినా దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టలేదు. దేవుడు తన సేవకుల్ని పంపిస్తూ వచ్చాడు. ప్రతి పెందలకడ తన సేవకులు దేవుని స్వరాన్ని వినిపిస్తూ ఉండేవారు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండేవారు. కానీ ఆనాటి ప్రజలు దేవుని మాటని అలక్ష్యం చేశారు, దేవుని మాటని నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా దేవుడు తీర్పును ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దేవుడు కరువును అనుమతించాడు. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఇశ్రాయేలు ప్రజలకి రాబోతుంది అని దేవుడు ముందే తన సేవకుడైన ప్రవక్త ద్వారా, ఏలియా ద్వారా దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. సరే, ఇలాంటి సందర్భంలో తిష్బీడైన ఏలియా ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. గమనించండి, ఈ ఏలియా గురించి చెప్పబడుతున్నప్పుడు ఒక చక్కని మాట మనం చూస్తాం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అనే మాట. ఏలియా అనే పదం మీరు చదివినప్పుడల్లా దాదాపుగా కొన్ని సందర్భాల్లో ఈ మాటనే మనం చూస్తాం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అనే మాట. ఏమండి, ఈ ఏలియా అనుభవం ఏంటంటే ఇతడు దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగి ఉన్నాడు, లేక దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం కలిగి ఉన్నాడు. దేవుని స్వరం వినాలి అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోతే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతామా? దేవుని మనసు మనకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, మనం ఫోన్ చేసినప్పుడు ద నెంబర్ యువర్ కాల్డ్ ఈజ్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తుంది. అంటే ఇదిగో మీరు మాట్లాడే వ్యక్తి ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయండి అని వస్తుంది. ఆ తర్వాత మరలా మాట్లాడితే ద నెంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది, లేక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని కూడా వస్తుంది. ఒకటేమో బిజీ, రెండవదేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, మూడవదేమో స్విచ్డ్ ఆఫ్. చాలాసార్లు దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలనుకుంటారు, కానీ దేవుడు మాట్లాడుతుంటే ద నెంబర్ యువర్ కాలింగ్ ఈజ్ బిజీ అని వస్తుంది. ఎందుకో బిజీ అయిపోతున్నాం మనం. లోకంలో ఉన్న పనులు పెట్టుకుంటున్నాం. లోకంలో రాజకీయాలు వివిధమైనవి దేవుని స్థానాన్ని నిరోధించేవి, అవే మనకు ప్రాథమికమైనవిగా ప్రామాణికమైనవిగా తీసుకుంటున్నాం. దేవుని వాక్యము కంటే మరో దానికి ఇచ్చేస్తున్నాం. అందుకని బిజీ బిజీ అన్నట్లుగా ఉంటున్నాం. దేవుని స్వరం అందుకని వినపడట్లేదేమో. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటున్నారు కొంతమంది. దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో, అందుబాటులో లేని స్థితిలో ఉంటున్నారు. అయ్యో, ఎంత ప్రమాదకరమైంది. దేవుని స్వరాన్ని వినలేనంత దూరం వెళ్ళిపోతున్నావా? యోనాలాగా పారిపోతున్నావా? యోనాలాగా దేవునికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావా సోదరుడా? ఇదిగో ఏలియా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్న మాట ఉందే. నీవు నేను ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? లోకంతో కనెక్ట్ అవ్వటానికి దేవునితో సహవాసాన్ని కట్ చేస్తున్నావా? ఆలోచించేద్దాం. ఆయన సన్నిధిలో నిలబడు, ఆయన స్వరంను వింటా, ఆయన వాగ్దానాలను పొందుకుంటా. ప్రార్థన.
మహోన్నతుడా, తోడుండే దేవా, నడిపించే దేవా, మేము నీ సన్నిధిలో నిత్యము నిలుచుండే భాగ్యము దయచేయమని కృప మీరు మాకు చూపించండి. అనారోగ్యం బిడ్డల్ని గాయంగులు వస్తుంది మీరు తాకి స్వస్థపరిచి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.